హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ స్వాతి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బిర్యానీ అంటే చాలామందికి ఫేవరెట్ ఫుడ్ అండి. అలాంటి బిర్యానీని సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా నేను చెప్పే పద్ధతిలో బిర్యానీ చేస్తే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి. మాడిపోతుందేమో, టేస్టీగా వస్తుందో రాదో అని భయం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చికెన్కి ఉప్పు నిమ్మరసం పట్టించి ఒక పావు గంట సేపు అలా పక్కన పెట్టండి. ఆ తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అలాగే బిర్యానీ ఆకులు కూడా వేసుకోండి. మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు కూడా వేసుకోండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి. తర్వాత ధనియాల పొడి, అలాగే బిర్యానీ మసాలా, తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని చికెన్కి ఉప్పు, కారం, మసాలాలు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత నూనె, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరోసారి కలుపుకోండి. చివరగా ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇలా విడివిడిగా వేసి కలుపుకోవడం వలన చికెన్ ముక్కలకి అన్నీ బాగా పట్టి టెండర్గా జ్యూసీగా ఉంటుందండి. కలిపిన చికెన్ని ఒక గంట సేపు అలా పక్కన పెట్టండి. తర్వాత 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ వండుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోకి బిర్యానీ మసాలాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నెలోకి వేసుకొని ఒక 50% ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వలన మనకు ఈజీగా ఉంటుందండి బిర్యానీ చేయడం. ఈలోగా నీళ్లు కాగి ఎసరు మసులుతూ ఉంటుంది కదా, మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా అందులో వేసుకొని కలుపుకోండి. రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఒక 70% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్గా వేసుకోండి. ఒక 70% ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఉడకనిస్తే మనం లేయర్గా వేసినప్పుడు అడుగున చికెన్లో ఉన్న గ్రేవీతో ఉడుకుతుంది కదండి, మరీ మెత్తగా అయిపోతుంది రైస్. అందుకే 70% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసుకుంటే సరిపోతుంది. రైస్ మొత్తం సమానంగా ఒక లేయర్ వేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఈలోగా మిగిలిన రైస్ మరో 10% ఉడుకుతుంది కదా, దాన్ని మరో లేయర్గా పైన మొత్తం వేసేసుకోండి. రైస్ మొత్తం సమానంగా లేయర్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని వేడి నీళ్ళలో కలుపుకొని కొంచెం పైన అలా వేసుకొని ఆ తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండి కలుపుకొని గిన్నె చుట్టూ పెట్టుకొని మూత పెట్టి సీల్ చేసైనా దమ్ చేసుకోవచ్చు, లేదంటే పైన ఒక బరువు పెట్టైనా దమ్ చేసుకోవచ్చు అండి. ఆల్రెడీ మనం ఒక 50% చికెన్ ఉడికించాం కాబట్టి ఒక 7 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే కరెక్ట్గా ఉడికిపోతుందండి. బిర్యానీ ఉడికేలోపు మనం రైతా చేసుకోవచ్చండి. మజ్జిగ చేసుకొని అందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసుకొని కలుపుకుంటే రైతా అయిపోతుందండి. కావాలంటే ఈ రైతాని చిక్కగా కూడా చేసుకోవచ్చండి. బిర్యానీ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి అలానే వదిలేయండి. ఆ తర్వాత ఒక పెద్ద గంటె తీసుకొని మెల్లగా రైస్ విరగకుండా మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా ఎంత చక్కగా ఉడికిందో. ఈ బిర్యానీని చికెన్ గ్రేవీతో అలాగే రైతాతో కలిపి వడ్డించుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. నచ్చిందా? అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.